జై శ్రీరామ్ అండి అందరికీ. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. నేనైతే ఇలా సింపుల్గా బ్రహ్మ ముహూర్తంలో ఇలా పూజ చేసుకున్నానండి. ఎక్కువ పటాలు ఏం పెట్టుకోదలుచుకోలేదు. అందుకే ఫస్ట్ నుంచి నేను ఇలాగే సింపుల్గా ఉండాలని ఇష్టం నాకు. అందుకే ఇది ఈవినింగ్ అండి, తులసమ్మ దగ్గర ఈవినింగ్ పూజ చేసుకున్నాను. 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి నేను తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను. గుడికి వెళ్ళలేదు ఇయ్యరు, అందుకే నేను తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను. ఈవినింగ్ కూడా గుమ్మాల కాడ బయట వీధి గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నానండి. ఎక్కువ విగ్రహాలున్నా పటాలున్నా ఎక్కువ టైం పట్టిద్ది అండ్ లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే తక్కువ దేవుళ్ళను ఉంచుకొని బాగా పూజ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఎవరైనా సరే ఎక్కువ ఉండడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, అది నా ఒపీనియన్. అందుకే ఒక పటంలోనే అందరు ఉండేలా చూసుకుంటే బెటర్. మీ అందరు పౌర్ణమి రోజు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ చూసారా మా తులసమ్మ ఎంత అందంగా ఉందో గుబురుగా. మీకు కొన్ని నేను టిప్స్ చెప్తానండి, ఫాలో అవ్వండి నా వీడియోస్ని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మొన్న మా తులసమ్మకి పెయింట్ వేస్తున్నానని చెప్పే కదా, పెయింట్ అయితే వేసానండి. ఆ రోజు నైట్ పెద్ద వర్షం వచ్చింది. పైన వరకు పెయింట్ అయితే పోయింది, సైడ్స్ని అయితే పెయింట్ అసలు పోలేదు. సైడ్లు అయితే అలాగే ఉంది. ఇంకా ముగ్గులు వేయాలి. వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి బాగా ఎండిన తర్వాత ముగ్గులు వేయాలని అనుకుంటున్నాను. ముగ్గులు వేసిన తర్వాత కూడా వీడియో పెడతాను, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.